ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన ప్రజలారా, ప్రభు అయిన మన దేవుడు, మన ప్రభు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ నామంలో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నాను. అందరికీ ఈ దినము యుగాంతమును గురించి మాట్లాడబోచున్నాను. భూమి మీద యుగాంతం ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతున్నది అనే అంశం మీద ఈ దినం మాట్లాడబోచున్నాను. బైబిల్లో రాయబడిన ప్రకారము నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు చెప్పుచున్న ప్రకారము నేను మాట్లాడుతూ ఉన్నాను. సో అందరూ దయచేసి కన్ను మూర్చుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి యెహోవా, కుమార యేసుక్రీస్తు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు ప్రభువా. మా పితరులకు తోడుగా ఉన్న యెహోవా దేవా, ఈ భూమి మీద యేసుక్రీస్తుతో మాట్లాడిన దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకే మహిమ. నేను బోధించుండగా ప్రభు నీ ఆత్మ ద్వారా అనేక విషయంలోనూ నాకు తెలియజేయము, నాలో పుట్టించుము ప్రభు. ఈ భూమి మీద నీ స్వార్థను ప్రకటించుండగా అనేకులు నిన్ను మహిమపరచడం కృప దయచేయము, అనేకులు నీ వాక్యమునకు లోబడ కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. యుగాంతము, ఈ భూమి మీద కాలాలు, సమయాలు సమస్తము యెహోవా దేవుని యొద్ద సమస్తము చెప్పు దేవుడు యెహోవా. దినములైనను సంవత్సరములైనను ఏది నిర్ణయించాలన్నా కాలాలు, సమయాలు దేవుని యొద్ద ఉన్నవి. దేవుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ఈ భూమి మీద చెప్పి ఉన్నాడు. అపోస్తుల కార్యాలయము 1:8 వచనంలో, కాలములు, సమయములు నా తండ్రి స్వాధీనంలో ఉంచబడి ఉన్నవి అని చెప్పినాడు. యేసుక్రీస్తును గలతీ 4:4 ప్రకారము కాలాలు పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపిన దేవుడు యెహోవా. కాలాలు, సమయాలు తండ్రి స్వాధీనంలో ఉంచబడినది యెహోవా దేవుడు. ఆనాడు నోవాహుతో జలప్రయాణమును పంపించినప్పుడు అప్పుడు నోవాహుతో మాట్లాడి చెప్పిన దేవుడు యెహోవా తండ్రి. సృష్టించిన సర్వ సృష్టి యెహోవా, సర్వంతర్యామ్యగు దేవుడు యెహోవా. ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన యొక్క శక్తి గొప్పది. దేవుడు ఏదైతే ఈ భూమి మీద చెప్పుచున్నాడో అది అంతా సమస్తమును చేయు దేవుడు యెహోవా తండ్రి. కనుక ప్రియమైన ప్రజలారా, దేవునిని ఘనపరచుదాం, దేవునిని మహిమపరచుదాం, దేవునిని ఆరాధించుదాం. బైబిల్ తీసి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఇంగ్లీష్లో చదువుతాను. మాథ్యూ chapter 24, 14th verse. And this gospel of the kingdom will be proclaimed throughout the whole world as a testimony to all nations, and then the end will come. And this gospel of the kingdom will be proclaimed throughout the whole world as a testimony to all nations, and then the ends will come. ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించబడినది.
యేసుక్రీస్తు ఈ భూమి మీద చెప్పినాడు, నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే, నా తండ్రి చిత్తమును నెరవేర్చుతూ ఉన్నాను అని చెప్పినాడు. కనుక తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక అంటాడు. తండ్రి యొక్క చిత్తమును ప్రకటిస్తున్నానని చెప్పాడు బైబిల్లో. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన కుమారుడు, యెహోవా దేవుని కుమారుడు యేసుక్రీస్తు. పరిశుద్ధ ఆత్మ దేవుడు శక్తివంతుడు, ఆయన ఆదరణకర్త. యెహోవా దేవుడు చెప్పినాడు మోషేతో, నేను ఉన్నవాడును నేను అనువాడును అని చెప్పిన దేవుడు యెహోవా తండ్రి. ఆయన యొక్క మహిమ చాలా గొప్పది. కానీ సర్వశక్తిమంతుడగు దేవుడు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. సర్వోన్నతుడు యెహోవా, సర్వోన్నతుని కుమారుడు యేసు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త. కనుక ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద సువార్త ప్రకటించబడినది. క్రీస్తు శకములో ఇప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించాను. యేసుక్రీస్తు ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుని వాక్యము నా హృదయములో ఉన్నది. తండ్రి అయిన దేవుని వాక్యము బైబిల్, పాత నిబంధన గ్రంథము దేవుడు ఇచ్చి ఉన్నాడు. తండ్రి, కుమార, కొత్త నిబంధన, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై ఉన్నాడు. కనుక వాక్యమును ఒప్పింపచేయు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైన ప్రజలారా, దేవుని ద్వారా సమస్తము సాధ్యము. యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవము, అది నిజము. యేసయ్య ద్వారా తండ్రిని ఘనపరుస్తున్నాము. యేసయ్య ద్వారా తండ్రి చిత్తమును నెరవేరుస్తూ ఉన్నాము. తండ్రి యొక్క చిత్తమును భూమి మీద ప్రకటించు ప్రజలము మనం ప్రకటించి ఉన్నాము. తండ్రి యొక్క చిత్తమును ఈ భూమి మీద ప్రకటించాను క్రీస్తు శకములో. కానీ తండ్రి చిత్తమును నెరవేర్చు ప్రజలు ఎవరు అంటే ఈ భూమి మీద అబ్రహాము సంతతి. ఏ మనుష్యుడు ఎవరి వల్ల కాదు. ఈ భూమి మీద తండ్రి చిత్తమును నెరవేర్చు ప్రజలు అబ్రహాము సంతతిలో నుంచి ఇష్మాయేలు సంతతి మాత్రమే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చు ప్రజలు, వారే ఈ భూమి మీద. కనుక ప్రేమన ప్రజలారా, ఈ భూమి మీద తండ్రి యెహోవా దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. ఆనాడు ఆ యెహోవా దేవుడు ఆయన ప్రవక్తలతో, మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆదాముతో, నోవాహుతో, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు యెహోవా తండ్రి. ఈ ముగ్గురితోనే ప్రపంచమంతా సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు. యేసుక్రీస్తును ఆయన కుమారుడు, యెహోవా దేవుని కుమారుడు యేసుక్రీస్తు, ఆయనను ఈ భూమి మీదకి పంపించిన నరరూపిగా, అది కూడా అబ్రహాం సంతతిలో నుంచి. ప్రియమైన ప్రజలారా, ఈనాడు భూమి మీద స్వార్థ ప్రకటించబడినది. ప్రకటించాను. యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. యెహోవా దేవుని వాక్యము నా హృదయములో ఉన్నది. బైబిల్ గ్రంథము, నేను చదువుతున్న వాక్యము, నేను నమ్మిన వాక్యము బైబిల్. దేవుని మాటలు తండ్రియు కుమారుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాటలు బైబిల్ గ్రంథము, నేను నమ్మిన గ్రంథము. సమస్తము నేను నమ్మినాను, విశ్వసించినాను. ప్రపంచమంతా ఈ యొక్క బైబిల్ గ్రంథము తండ్రి యొక్క మాటలు. తండ్రి సృష్టించిన యెహోవా దేవుడు సర్వమును. ఈయన నమ్మిన ఈ బైబిల్ చాలా గొప్పది. దేవుని మాటలు, సృష్టికర్త అయిన దేవుని మాటలు. బైబిల్ ప్రపంచమును కదిలించి ఉన్నది. ఈ భూమి మీద క్రీస్తు శకములో కానీ ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు సృష్టించిన ఈ సృష్టి యెహోవా దేవుడు సృష్టించినాడు. అదే సృష్టికర్త మాటలు ప్రపంచం మొత్తము కదిలించినది. ఆ దేవుడు యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అదే విధముగా యెహోవా దేవుని మాటలు నేను చదివాను, నమ్మాను. ఆ యొక్క తండ్రి మాటలు ప్రపంచమును కదిలించినాయి. సృష్టించిన సృష్టికర్త యెహోవా దేవుడు, ఆయన సృష్టికర్త, గొప్ప దేవుడు. ఈ బైబిల్ గ్రంథము
ఈ భూమి మీద ఏ చదువులు, ఏ పుస్తకాలు, ప్రపంచ పుస్తకాలు, మనుషుని యొక్క నాలెడ్జ్, ఈ భూమి మీద ఉన్న గ్రంథాలు అంతా మనుషుల నాలెడ్జ్, అది కొంత మటుకే మనుషుల జ్ఞానము అది. కానీ ఈ బైబిల్ గ్రంథము ప్రపంచమును కదిలించి ఉన్నది. ప్రపంచమును సృష్టించిన దేవుడు యెహోవా మనుషులను, భూమిని, ఆకాశమును, సమస్తమును, నరకమును, పరలోకమును, సియోను, యెరూషలేము సమస్తమును, భూమిని సమస్తమును, భూమిలో ఉన్నవి, పైన ఉన్నవి సమస్తమును సృష్టించిన, జలములను సమస్తమును సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు. ప్రపంచమును సృష్టించిన దేవుడు యెహోవా. ఈ బైబిల్ సృష్టించిన సృష్టికర్త యొక్క మాటలు. యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. నేను నమ్మినాను. తండ్రి అయిన దేవుని మాటలు నాలో ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క మాటలు నాలో ఉన్నవి. యేసయ్యను నమ్మాను, విశ్వసించాను, ఆయనకు మొర్రపెట్టాను. నా ప్రతి ప్రార్థన దేవుడు వినుచి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన నేను ఎంతగా నమ్మాను, ప్రాణము పోయేంత వరకు క్రీస్తును నమ్మాను. ఆయన మాట గొప్పది. ఆయన చెప్పినవి సమస్తము నెరవేర్చాడు. కానీ ఇప్పుడు కొన్ని జరిగితేనే ఆయన చేస్తాను అని చెప్తున్న దేవుడు యేసుక్రీస్తు. కనుక ప్రియమైన ప్రజలారా, బైబిల్ సత్యము, దేవుని మాటలు సత్యము. ఈ భూమి మీద ఇది బైబిల్లో రాయబడినది అంతమును గురించి. ఆనాడు నోవాహు దినములలో యెహోవా దేవుడు చెప్పినాడు, జలప్రలయంను కుమ్మరిస్తానన్నాడు. దేవుడు కుమ్మరించాడు. ఈ జలప్రలయం ఇంకా ఎప్పటికీ నేను రానియను భూమి మీద అని చెప్పిన దేవుడు యెహోవా ఇప్పుడు భూమి మీద క్రీస్తు చెప్పి ఉన్నాడు. సువార్త ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చును ఈ భూమి మీద. ఇప్పుడు అయితే సువార్త అంతా ప్రకటించబడినది భూమి మీద. తండ్రి అయిన దేవుని మాటలు, యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి భూమూలం అంతా కదిలించబడింది. ప్రతి జాతి, మానవ జాతి అంతా కదిలించబడింది. భూగోళం అంతా యెహోవా దేవుని మాటల ద్వారా. అబ్రహాము సంతతంతా కదిలించబడినది. అదే విధముగా ఈ భూమి మీద ఉన్నదంతా నోవాహు సంతానము. కనుక ప్రపంచమంతా ఈ భూమి మీద ఉన్న గుంపులు అబ్రహాము సంతతి. ఒకటి ఇష్మాయేలు, ఇస్సాకు, యూదులు. అండ్ ఒకరు అబ్రహాము కుమారులు ఇద్దరు, ఇస్సాకు, ఇష్మాయేలు. ఇస్సాకు యూదులు అనబడుతున్నారు, ఇష్మాయేలు ముస్లిమ్స్ అనబడుతున్నారు. కతిమ వారంతా దేవుని నమ్మిన వారు, నమ్మని వారు. ఇదంతా ప్రపంచమంతా నోవాహు సంతతి జనరేషన్. షేము, హాము, యాఫెతు. కనుక ఈ జనరేషన్స్ అంతా, ప్రపంచం అంతా కదిలించబడినది ఈ భూమి మీద. సర్వాధికారి అయిన దేవుడు యెహోవా తండ్రి యొక్క చిత్తము ఈ భూమి మీద ప్రకటించబడినది. ఈ లోకమంతా సువార్త, రాజ్య సువార్త ప్రకటింపబడిన తర్వాత అంతము వచ్చునని బైబిల్ గ్రంథము తెలియజేయుచున్నది. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద అంతా అందరూ ఈ భూమి మీద మతాలు అని పెట్టుకున్నారు. ఒకటి హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని. ప్రియమైన ప్రజలారా, యూదులు వాళ్ళు యెహోవా దేవుని నమ్ముతున్నారు. వాళ్ళంతా తండ్రిని నమ్మిన, క్రీస్తుని నమ్మిన, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మిన ఈ ప్రజలు ఎంతోమంది, అనేక మతాల వారు, అనేకులు భూమి మీద ఉన్న ఒకటి రెండే గుంపులు. ఒకరు యెహోవా దేవుని నమ్ముచున్న గుంపు, ఒకరు విగ్రహారాధన చేసిన గుంపు. అబ్రహాము సంతతి యెహోవా దేవుని నమ్ముచున్నారు. ఆయన దేవుని మాటలు చదువుతున్నారు. యూదులు అనగా ఇస్సాకు వంశావళి, ఇష్మాయేలు వంశావళి బైబిల్ చదవడం లేదు. ఇంకొక గుంపు భూమి మీద విగ్రహారాధన చేసిన గుంపు. కనుక
సృష్టికర్తను యెహోవా దేవుడు చెప్పి ఉన్నది ఏమిటంటే బైబిల్లో, ఆ సృష్టి ఈ భూమి మీద మానవులందరికీ మొదటి ఆజ్ఞ దేవుడు చెప్పినాడు, మీరు నన్ను ఆరాధించుడి, నన్ను ఘనపరచుడి అని చెప్పిన దేవుడు యెహోవా ఈ భూమి మీద దేనిని పూజింపకుడి అని చెప్పినాడు. ఆయన నమ్ముడి, ఆయన మాటలను ప్రకారము జీవించుడి, ఆయన వాక్యమును చదువుడి, ఆయన లేఖనముల ప్రకారము జీవించుడి అని తండ్రి చెప్పి ఉన్నాడు. ఆయన పెట్టిన నియమ నిబంధనల ప్రకారం జీవించుడని బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన ప్రజలారా, అంతము ఎప్పుడు వచ్చును అని అంటే, ఆనాడు నోవాహుతో యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు, సమస్తమును చేసి ఉన్నాడు. ఇప్పుడు కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు యెహోవా ఆయన కుమారుని భూమి మీద పంపించినాడు. యేసుక్రీస్తు శరీరధారిగా 33.5 సంవత్సరాలు క్రీస్తు శకము భూమి మీద జన్మించి ఉన్నాడు, తండ్రి చిత్తమును నెరవేర్చినాడు, తిరిగి లేచి ఉన్నాడు. మరలా ఈ భూమి మీద ఆత్మస్వరూపిగా మాట్లాడుతూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద చాలా మంది ప్రజలకు భూమి మీద తెలియదు. యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో ఉంటున్నాడు అనుకుంటున్నారు. ఆయన సర్వాంతరమ్యగు దేవుడు యేసుక్రీస్తు. నేను యుగ యుగములకు నిత్యుడైన కృత నిబంధన రాయబడి ఉన్నది. ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుని కుమారుడు ఆయన. కనుక సర్వము సాధ్యము క్రీస్తుకు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, నేను తెలియజేస్తున్నాను ఏమిటంటే, యుగాంతము డిసైడ్ చేసేది ఈ యొక్క భూమి అంతము ఎప్పుడు వస్తున్నది అంటే, అంతము కావాలి అని అంటే యెహోవా దేవుడు ఆయన ఎన్ని సంవత్సరాలకు చెప్తాడు, ఈ అంతము ఎన్ని సంవత్సరాలకు పెట్టినది డిసైడ్ చేసేది యెహోవా దేవుడు. అది 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1 సంవత్సరమా, 1000 సంవత్సరాల, 1000 సంవత్సరాల అనేది యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు చెప్తే, యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రవక్తలతో మానవులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రవక్తలకు తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ఆయన ప్రవక్తలకు తెలియజేసినప్పుడు, అప్పుడు ఈ భూమి మీద అంతము అనేది ప్రకటించబడినప్పుడు, అప్పుడు దేవుడు అంతము అనేది జరుగుతూ ఉంది భూమి మీద. కనుక ఇది అంతము అనేది జరుగుతుంది అని బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే భూమి మీద సువార్త లోకమనంతటా ప్రకటింపబడిన తర్వాత అంతము వచ్చును అని ఉంది. కాబట్టి ఈ బైబిల్ మనకు సత్యము గనుక ఈ బైబిల్ ప్రకారము నేను మాట్లాడుతూ ఉన్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 14వ వచనములో, మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమనంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. లోకమనంతట సాక్షార్థమై, ఒక సాక్ష్యము అనేది ఉన్నది భూమి మీద. సువార్త ప్రకటించబడినట్లు సాక్ష్యము ఉన్నది. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడినట్టుగా సాక్ష్యం ఉన్నది. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద సర్వాంతర్యామ్యగు దేవుడు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ భూమి మీద తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ క్రీస్తు శకంలో ప్రపంచమంతా కదిలించబడినది. ఇప్పుడు సువార్త ప్రపంచ మానవాళికి తెలియజేయబడి తండ్రి యొక్క చిత్తము భూమి మీద ప్రకటించబడి ఉన్నది. తండ్రి చిత్తమును నెరవేర్చు ప్రజలు ఎవరు అంటే అబ్రహాము సంతతి. ఎందుకంటే అర్పణలు, బలులు, అదేవిధంగా సున్నతి నిబంధనలు పెట్టినదంతా యెహోవా దేవుడు. ఎందుకు అంటే తండ్రి హృదయమును కోరుచున్నాడు. ఈ భూమి మీద నిబంధనలు పెట్టినాడు ఆయన. అదే విధముగా ఆయన హృదయమును కోరుచున్నాడు. ప్రపంచమంతా దేవుని యొక్క గ్రంథమును చదివి దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే అప్పుడు దేవుడు ఈ భూమి మీదకి దిగి వస్తాడు. యెహోవా తండ్రి ఇప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన కుమారుని భూమి మీదకు పంపించి ఉన్నాడు. శరీరధారిగా పంపించినాడు, ఆ తర్వాత ఆత్మరూపిగా పంపించినాడు.
క్రీస్తు ఆత్మస్వరూపిగా మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద చాలా ప్రజలకు తెలియదు. యేసుక్రీస్తు ఈ భూమి మీద మాట్లాడుతున్నట్టుగా చాలామంది ప్రజలకు తెలియదు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. రెండవ రాకడ ఆయన యేసుక్రీస్తు వస్తాను అని చెప్పి ఉన్నాడు. కానీ ఆయన ఏ రీతిగా వస్తాను అన్నది బైబిల్లో రాయబడలేదు. ఆయన శరీరధారిగా వస్తాడా, ఆత్మరూపిగా వస్తాడా? ఆయన మధ్యాకాశంలో కానీ కొంతమంది మహిమరూపిగా వస్తాడని అనేక రకాలుగా క్లియరెన్స్ అది యేసుక్రీస్తు తెలియదు. ఇప్పుడైతే భూమి మీద యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అంతము గురించి తెలియజేయ దేవుడు యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు యెహోవా తండ్రి భూమి మీద యేసుక్రీస్తుకి ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు భూమి మీద మానవ జాతికి ప్రకటింపబడుతున్నది. ప్రపంచమంతా మాట్లాడుతున్న దేవుడు యేసుక్రీస్తు ఇప్పుడు భూమి మీద. కానీ దేవుని యొక్క దూతలు ఆరాధిస్తే ఏ ప్రయోజనము లేదు. నా యొక్క ప్రాణము ఈ భూమి మీద నేను ఎంతకాలము బ్రతుకుతాను, దినములు బ్రతుకుతానా, సంవత్సరములు బ్రతుకుతానా అనేది దేవునికి తెలుసు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు. నా బ్రతుకు దినములు ఈ భూమి మీద ఏ మనుషునికి తెలియదు. ఈ భూమి మీద ఏ మనుష్యుడు ఈ యొక్క అంతముల గురించి మాట్లాడలేడు. ఎందుకు అంటే ఏ మానవునికి తెలియదు. నాలో ఉన్న సాక్ష్యము, నేను ఇస్తున్న సాక్ష్యము గొప్పది, బైబిల్లో రాయబడింది. మరి ఈ రాజ్య స్వార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. నేను ఒక సాక్ష్యము కలిగిన భూమి మీద అంతా ప్రకటించి ఉన్నాను స్వార్థ. అది ఎవరి ద్వారా అంటే అది తండ్రి అయిన దేవుని వాక్యము, కుమారుడైన యేసుక్రీస్తు వాక్యము, పరిశుద్ధాత్మైన దేవుడు యేసుక్రీస్తు తన ప్రవక్తరాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తెలియజేసిన మాటల ద్వారా, ఈ బైబిల్ ద్వారా, తండ్రి అయిన దేవుని మాటల ద్వారా తండ్రి ప్రజలంతా కదిలారు. అబ్రహాము సంతతంతా కదిలారు. నోవాహు ప్రపంచమంతా కదిలింది. నోవాహు సంతతంతా కదిలింది. ఈ భూమి మీద ప్రతి మానవుడు కదిలింపబడి ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తము ఈ లోకమంతటా ప్రకటించబడి ఉన్నది. ఈ భూమి మీద సంపూర్ణంగా తండ్రి యొక్క చిత్తమును ప్రకటించబడినది. ప్రేమ ప్రజలారా, ఈ భూమి మీద నువ్వు ఇంకా ఎన్ని ప్లాన్స్ కలిగి ఉన్నా అది నీ ఇష్టానుసారం మాత్రమే. మనుషుడు, నేను ఒక మాట ట్రూత్గా తెలియజేస్తున్నాను, ఈ భూమి మీద ఉన్న పాస్టర్స్ అయినను, ఈ భూమి మీద ఉన్న అబ్రహాము సంతతి అయినను, ఎవరు అయినా ఏ మనుషునికైనా నేను తెలియజేసినది ఏమిటి అంటే, తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇదే వీడియో తర్వాత ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. ఇది భూమి మీద నేను మినిస్ట్రీని జనవరి 19th రోజున మినిస్ట్రీని ప్రారంభించాను. నల్గొండ ప్రాంతంలో, హైదరాబాద్ దగ్గర ప్రారంభించినాను. ఫస్ట్ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకు అంటే తండ్రి యొక్క హృదయమును గురించి ఈ యొక్క అంతమును గురించి, తండ్రి యొక్క హృదయమును గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి మీద సృష్టికర్త అయిన దేవుడు యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ప్రపంచం అంతా డిపెండ్ అయింది యెహోవా దేవుని ద్వారానే. ఏ మనుషుని ద్వారా ప్రపంచము కదిలింపబడదు. అది కేవలం యెహోవా దేవుని మాటల ద్వారానే, అది యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యము. ప్రపంచమంతా ఇంతవరకు ఏ మనుషుడు కదిలించలేడు. కానీ అది ఎవరి ద్వారా సాధ్యం అంటే అది యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యము. ఈ భూమి మీద నాకు తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ప్రపంచమున్న ఉన్న మనుష్య జాతి అంతా కదిలించబడినది, ప్రపంచానికి తెలియజేయబడినది. ప్రియమైన ప్రజలారా, నేను ఈ భూమి మీద నేను తెలియజేస్తున్నాను ఏమిటి అంటే, ఏ మనుష్యుడు అయినను ప్రతి ఒక్కరూ దేవుని ఘనపరచుడి. ఈ వీడియో విని తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని ఘనపరచుడి. ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తారో
అప్పుడే ఈ తండ్రిని ఈ భూమి మీద ఇండివిజువల్గా ఏ మనుషుడు అయినను ఆరాధించిన తండ్రిని మహిమపరచలేరు. అది ఓన్లీ అబ్రహాము సంతతి మాత్రమే తండ్రి చిత్తమును నెరవేర్చేవారు. ఇష్మాయేలు సంతతి అనగా భూమి మీద ముస్లిమ్స్ అంటున్నారే చూసినవా, వాళ్ళే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చేది. యెహోవా దేవునిని చిత్తమును నెరవేర్చు ప్రజలు వారే ఈ భూమి మీద. అది అబ్రహాము సంతతి, ఇస్సాకు వంశావళి దేవునిని ఘనపరుస్తూ ఉన్నది. ఇస్సాకు వంశావళి తండ్రి యొక్క వాక్యము చదువుతూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. కానీ ఇష్మాయేలు వంశము బైబిల్ చదవడం లేదు, తండ్రికి మొర పెడుతున్నారు కానీ తండ్రి యొక్క వాక్యమును చదవటం లేదు. తండ్రి యొక్క పేరు యెహోవా నామములో ప్రార్థనలు చేయడం జరుగుతలేదు. కానీ తండ్రి మీద నమ్మకం ఉంచుతున్నారు, విశ్వాసం ఉంచారు, నిబంధన పాటిస్తున్నారు. యెహోవా దేవుడు పెట్టిన నిబంధన పాటిస్తున్నారు. కానీ వీరు ఎప్పుడైతే ఈ ప్రపంచం మొత్తం ఈ అబ్రహాము సంతతి అంతా దేవుని యొక్క బైబిల్ గ్రంథము చదువుతారో, తండ్రి యొక్క మాటలు ఫాలో అవుతారో, అప్పుడే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతూ ఉన్నది. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద దూతలు అయినను పూజించిన, ఈ సృష్టిని పూజించిన అదంతా వ్యర్థము. ఈ అంతమును గురించి చెప్పు దేవుడు యెహోవా దేవుడు. ప్రియమైన ప్రజలారా, ఎవరైనాను ఇప్పుడు ఈ జనరేషన్స్లో ఇది ఎవరి వల్ల కాదు. ఇంకా క్రీస్తు శకములో భూమి మీద సువార్త అంతా ప్రకటించబడినది. ఆనాడు యెహోవా దేవుడు ఆదాముతో, నోవాహుతో, అబ్రహాం వంశావళిలో ఉన్న అనేకులతో, మోషే, యెహోషువ, అనేక ప్రజలతో, కాలేబు, దావీదు, యెహెజ్కేలు, దానియేలుతో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవుడు యెహోవా. ఆ కార్యాలు జరగాలి అంటే, ప్రపంచమంతా అదే కార్యాలు జరగాలి అంటే ఈ సంతతి మారితేనే, అబ్రహాము సంతతి మారితేనే చేస్తాను, లేకపోతే చెయ్యను అని చెప్తున్నాడు దేవాతి దేవుడు. కనుక సర్వాంతర్యామ్యగు దేవుడు, ఎంత విశ్వాసము ఉన్నా మనము, ఎంతగా నువ్వు సువార్త ప్రకటించినా, భూమి మీద సువార్త అంతా ప్రకటించబడినది, నువ్వు ఎంత విశ్వాసముతో ఉన్నా, కానీ ఆనాడు మన పితరులతో జరిగిన కాలములో మన పితరులకు చేసిన దేవుడు మన జీవితంలో జరగాలి అంటే ఈ సంతతి మారితేనే దేవుడు చేస్తాను అంటున్నాడు. ప్రియమైన ప్రజలారా, ఆ సృష్టికర్త పరలోకంలో ఉన్నాడు. ఆ సృష్టికర్త భూమి మీదికి రావాలంటే, ఆ తండ్రి చిత్తం నెరవేర్చాలి అంటే ఓన్లీ అబ్రహాము సంతతికి అది సాధ్యము. తండ్రి భూమి మీద వచ్చి మాట్లాడాలి అన్నా, తండ్రి సమస్తము చేయాలి అన్నా, ఆనాడు ఆదాముకు, నోవాహుకు, అబ్రహాముకు, మోషకు, యెహోషువకు, యెహెజ్కేలుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్న, మనతో ఆనాడు మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఈ సంతతి మారితేనే తండ్రి అయిన దేవుడు యెహోవా భూమి మీదకి వచ్చి మాట్లాడతాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు భూమి మీద మాట్లాడుతున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చితేనే, ఈ సంతతి నెరవేర్చితేనే తప్ప అలాంటి కార్యాలు చేయను అని యేసయ్య చెప్తున్నాడు. నేను అడుగుతున్నది ఒకటే, ఈ భూమి మీద తండ్రి యొక్క చిత్తమును భూమి మీద ప్రకటించి ఉన్నాను. అది క్రీస్తు ద్వారా, అది యెహోవా దేవుని యొక్క మాటలు, వాక్యము ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించి ఉన్నాను. యేసయ్య ప్రపంచమంతా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు ఆయన ప్రజలతో. ప్రియమైన ప్రజలు, భూమి మీద తెలియని ప్రజలు అనేకులు ఉన్నారు. యేసు క్రీస్తు ఈ భూమి మీద ఆత్మస్వరూపిగా ఉన్నాడు అనే విషయము చాలా మందికి తెలియదు. అమాయకంగా గురుడిగా జీవిస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, యేసయ్య ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా,
తెలుసుకొనుడి, క్రీస్తుని తెలుసుకొనుడి. ఆయన భూమి మీద ఆయన ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య చనిపోయి భూమి మీద తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కవ్వుబడినాడు. మహిమ ఆత్మస్వరూపిగా ఆయన మహిమలో ఆయన యొక్క మహిమ ద్వారా ఊపించినాడు. ప్రియమైన ప్రజలు, ఇప్పుడు ఆయన అగుపించినాడు మహిమ ద్వారా. అదే ఇప్పుడు ఆత్మస్వరూపిగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్తలతో ఓన్లీ ఒక స్వరము, ఆయన ఆత్మస్వరూపిగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన ప్రజలారా, ఆయనకు సమస్తము సాధ్యము. ఒకటేసారి తండ్రితో మాట్లాడగలరు ఈ భూమి మీద. మానవులతో మాట్లాడగల దేవుడు యేసుక్రీస్తు. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద నువ్వు ఎన్ని ఆలోచనలు కలిగినా, నువ్వు ఎన్ని తలంపులు కలిగినా, ఈ భూమి మీద ఏ ప్రజలకు నువ్వేమి చేయలేవు. ఈ భూమి మీద ఒకటి దేవుని యొక్క సువార్త ప్రకటించడం తప్పే, ఇంకా వేరేది మార్గమే లేదు. దేవుని యొక్క సువార్త అనగా అది పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది. ఆ సువార్త ప్రకటించబడింది. ఎవడైనను యెహోవా దేవుని నమ్మి దేవుని ఘనపరుస్తాడో, ఎవరైనను ఈ భూమి మీద దేవుని నమ్మి, యెహోవా దేవుని తండ్రి కుమార పరిశుద్ధుని నమ్మి దేవుని ఘనపరుస్తారో వాళ్ళు దేవుని రాజ్యానికి చేర్చబడతారు. ఈ భూమి మీద నీకు జరిగేది ఏమి లేదు, నీ ప్రాణం ఉంటుంది. నీకేమన్నా దేవునికి కరుణ ఏమన్నా అనిపిస్తే నీకు కావలసిన ఏమైనా దయచేయచ్చేమో, కానీ మన పితరులకు చేసిన దేవుడు పరలోకములో ఉన్నాడు. యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడు భూమి మీద. యెహోవా దేవుడు సమస్తమును చేసి ఉన్నాడు. క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు చనిపోయిన లాజరును లేపినాడు. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు. క్రీస్తు తండ్రి తోడుగా ఉన్నాడు. యెహోవా ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడుచున్నది, నేను చెప్పుచున్నది ఏంటంటే, నా యొక్క నేను పెట్టిన మిని సమస్త పరిచర్య ఏంటంటే యెహోవా హృదయము పరిచర్య. దావీదుతో ఆనాడు చెప్పి ఉన్నాడు. ఏమని అంటే, దావీదుతో చెప్పిన మాట, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు అని చెప్పి ఉన్నాడు యెహోవా దేవుడు. ఈ భూమి మీద నేను చెప్తున్నది ఏమిటి అంటే, అదే ఆయనతో యెహోవా దేవుడు చెప్పిన మాటే ఈ భూమి మీద నేను పరిచర్య జెహోవాస్ హార్ట్ మినిస్ట్రీస్ అని పెట్టి ఉన్నాను. ఇంకా ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద నువ్వు ఎన్ని దానాలు ఏమి చేసినా అది ప్రయోజనం లేనివి అన్నీ. ఒక సువార్త ఒకటే ప్రజలను కాపాడేది, ప్రజలను రక్షించేది, దేవుని రాజ్యంలో చేర్చేది. ఎన్ని దానాలు, ఎన్ని ధర్మాలు చేసినా, కొన్ని వేల లక్షల కోట్లు నువ్వెన్ని చేసినా అదంతా వ్యర్థము. నువ్వు దేవుని ఆరాధించకుంటే నువ్వు ఏమి చేసినా వ్యర్థము. సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఆరాధించకుంటే నీ జీవితము వ్యర్థము. ప్రేమన ప్రజలారా, ఈ భూమి మీద నీకు చెప్పుచున్నాను క్లారిటీగా. ఈ ప్రపంచంలో ఏ మనుషునికి తెలియదు ఈ విషయాలు. ఎందుకంటే నేను ఒక సాక్షిగా నేను చెప్తున్నాను. ఈ భూమి మీద తండ్రియు కుమారుని పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను ఈ దినము సాక్ష్యం ఇస్తున్నాను, నీకు బోధిస్తూ ఉన్నాను. ప్రియమైన ప్రజలారా, అంతమును గురించి, అంతము అనేది ఒకటేసారి వస్తుంది. ఆనాడు నోహు టైంలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా యేసయ్యతో దేవుడు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడో తెలియదు యెహోవా దేవుడు. అప్పుడు అంతం ఒక దినము, 100 సంవత్సరాల 1000 సంవత్సరాలని తెలియదు. అది తండ్రి చేతిలో ఉంది, ఏ మనుషుని చేతిలో లేదు. ఏ సొంత నిర్ణయాలు కాదు, మనుషుని ఆలోచనలు క్షణికమైనవి. ప్రియమైన ప్రజలారా, ఈ భూమి మీద నేను చెప్పుచున్నది ఏంటంటే, ఈ భూమి మీద సువార్త ప్రకటించబడినది. నా బ్రతుకు దినములు ఎంతకాలమో తెలియదు, సమస్తము దేవుని నిర్ణయించినాడు. యెహోవా యేసు పరిశుద్ధాత్మ దేవుడు నా బ్రతుకు దినములు నిర్ణయించినాడు. నాకు కావలసినది, నేను చేయాలనుకున్నది అంతా నేను నమ్మిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నాడు. కానీ నేను దేవుని అడుగుతూ ఉన్నాను. ఈ భూమి మీద ప్రపంచమంతా సువార్త ప్రకటించబడినది.
అబ్రహాము సంతతి. నెక్స్ట్ నేను వెళ్ళాలనుకుంటున్నది, ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తున్నాను ఏమిటంటే, భూమి మీద సువార్త ప్రకటించబడినది ఇష్మాయేలు సంతతికి, యూదులకు, అదే విధముగా విగ్రహారాధన చేసిన ప్రజలందరికీ, ప్రపంచానికంతటికీ సువార్త ప్రకటించబడింది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునితో యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రకటించబడిన ఈ వాక్యము భూమి మీద అంతా అబ్రహాము సంతతి, విగ్రహారాధనికులు సమస్తము అంతా నోవాహు సంతతి, ప్రపంచం ఉన్నదంతా వీళ్ళందరికీ భూమి మీద ప్రకటించబడినది. ప్రతి ఒక్కరికి తెలియజేయబడినది స్వార్థ, దేవుని రాజ్య స్వార్థ ప్రకటించబడినది. ప్రియమైన ప్రజలారా, ఈ అంతం అనేది ఎప్పుడు ప్రకటిస్తారో అది యెహోవా దేవుడు చెప్తాడు. నా శరీరము, ప్రాణము, ఆత్మ దేవుని ఘనపరుస్తా ఉన్నది. కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని యెహోవా దేవుడు చెప్పినాడు. నాకిష్టమైన వారు నాకు ఉన్నారు. సో నేను అనుకుంటున్నది ఈ వీడియోలో ఏమి తెలియజేస్తున్నానంటే, స్వార్థ ఈ భూమి మీద ప్రకటించబడినది. ఈ భూమి మీద తండ్రి యొక్క పరిచర్య, తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఈ భూమి మీద స్టార్ట్ చేశాను లిఖితపూర్వకంగా. సో తండ్రి యొక్క హృదయమును తెలియజేస్తూ ఉన్నాను, తెలియజేయబడినది. ఇక ఈ భూమి మీద నాకు కావలసి ఉన్నది ఏమిచ్చి అంటే, ఇంతకాలము దేవుని యొక్క సువార్తను ప్రకటించాను. ప్రపంచమంతా కదిలినది, ప్రపంచ మానవాళి కదిలినది. దాని తర్వాత ఇప్పుడు ఈ భూమి మీద నేను చేయబోయేది ఏమిటి అంటే, ఈ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత మినిస్టర్ స్థాపించి చాలామంది మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచనలు. దేవుడు నాకు నిర్ణయించిన నా ఆలోచనలు, దేవుని యొక్క ప్రజలను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆనాడు అబ్రహామును ఎన్నుకున్న దేవుడు యెహోవా తండ్రి. నేను ఇక మ్యారేజ్ విషయంలోనూ ఏమి జరుగుతుందో తెలియదు. నా ప్రాణము, నా ఆత్మ, నేను ఈ భూమి మీద సమస్తమును కోల్పోయాను. నాకు కావలసిన వారు ఈ భూమి మీద, నా మనసులో, నా ఆత్మకు తెలుసు నేను ఎవరి కోసం ప్రయాసపడుతున్నాను, ఏ విధముగా. మ్యారేజ్ గురించి ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్నది అది యేసుక్రీస్తుకు సమస్తమును తెలుసు. అది భూమి మీద నెరవేర్చబడదా అనేది తెలియదు. అది ఆయన ద్వారానే సమస్తము సాధ్యము, క్రీస్తు ద్వారానే. కానీ ప్రియమైన ప్రజలారా, ప్రవక్తరాలు కావచ్చు, లేదా బంధువులు, లేదా దేవుని ప్రజలు అనగా అబ్రహాము సంతతి, ఇస్సాకు, యాకోబు సంతతి. కానీ దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు, నిర్ణయించు దేవుడు, నాకు నా హృదయము ఈ భూమి మీద సాటిస్ఫాక్షన్గా లేనప్పుడు నా ఆత్మ శరీరమును విడిచి నా ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు యెహోవా, ఆయన సర్వమును చేసిన దేవుడు. కుమారుడు భూమి మీద ఉన్నాడు, ఆయనకు మొర పెడుతున్నాము. మనకు ఏది కావాలో ఆ దేవాది దేవునికి ప్రార్థనలు చేస్తున్నాము. ఆయనే సమస్తము జరిగించే దేవుడు. నన్ను నిర్మించిన దేవుడు, నా పట్ల సమస్తమును జరిగించు దేవుడు తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మనే. నేను ఒక సాధారణమైన మానవుడును. నన్ను ఎన్నుకున్న దేవుడు యేసుక్రీస్తు, నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నన్ను ఇంతకాలము బ్రతికించిన దేవుడు క్రీస్తు. కనుక నాకు ఏది కావాలో నేను అది ఆయనను అడుగుతున్నాను. కేవలం ఈ బైబిల్ నమ్మాను.
తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఈ బైబిల్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఇంతవరకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యమే, ఆ దేవుని మాటలే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మాటలే ప్రపంచాన్ని కదిలించాయి. ఈ భూమి మీద ఏది ప్రపంచాన్ని కదిలించలేదు. నీ చదువులు ప్రపంచాన్ని కదిలించలేదు, నీ యొక్క జ్ఞానము ప్రపంచాన్ని కదిలించలేదు. సమస్తము ప్రపంచాన్ని, నీకున్నది, మనుషుడు కలిగినది ఈ భూమి మీద ఏది ప్రపంచాన్ని కదిలించలేదు. ఈ యొక్క బైబిల్, దేవుని మాటలు మాత్రమే ప్రపంచాన్ని కదిలించగలవు. ఈ యొక్క నమ్మకము, విశ్వాసము, ఈ బాటలు, దేవుని యొక్క మాటల మీద ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఆ దేవుడే తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఇది సాధ్యమైనది. అది ఆ దేవుని నమ్మాను. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైనాడు. క్రీస్తు ఇప్పుడు ప్రవక్తల రాళ్లతో మాట్లాడుతున్నాడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నమ్మాను. ప్రపంచమంతా కదిలించబడి ఉన్నది భూమి మీద. కనుక ప్రేమన ప్రజలారా, దేవునిని ఘనపరచుడి. నా ప్రాణము, నా శరీరము, ఆత్మ దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. నేను బ్రతుకు దినములు దేవుని ప్రకటిస్తాను. నాకు కావలసినది ఈ భూమి మీద జరిగితే బ్రతుకుతాను. నాకు కావలసినది ఏక శరీరము నాకు కావాలి. ఆ ఏక శరీరము నాకు అనుకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏర్పరిచినట్లయితే కాదు, అది నాకు పర్ఫెక్ట్గా జరగలేదనుకో, నా ఆత్మ తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నది. పరలోక రాజ్యము తండ్రి యొద్దకు చేరుతున్నది. భూమి మీద తండ్రి యొక్క చిత్తమును ప్రకటించాను. తర్వాత దేవుని యొద్దకు చేసి నా బ్రతుకు దినములన్నీ తండ్రియు, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఈ భూగోళము చూసిన తండ్రి సృష్టించిన వాటిలో ఈ యొక్క భూమిని మీద శరీరధారిగా ఉన్నాను. ఆ తర్వాత నా ఆత్మ దేవుని యొద్దకు వెళుతా ఉన్నది. కనుక ప్రేమన ప్రజలారా, ఈ భూమి మీద దేవుని నమ్ముడి, దేవుని ఘనపరచుడి. ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త, పరలోకములో ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ భూమి మీద ప్రజలతో. పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమును ఒప్పింపచేయి దేవుడు ఆయన. కనుక ప్రేమన ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా శక్తివంతుడు. కనుక ఆయన గొప్ప దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, సర్వోన్నతుడు. ఈ భూమి మీద నువ్వు ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా వ్యర్థము. ప్రేమన ప్రజలారా, సమస్తము నీకు ధనమైన, నీకు ఇష్టమైనది ఏది అయినా, ఈ భూమి మీద ఏది కావాలి అన్నా నీకు బైబిలు, ఆ దేవుడే తోడుగా ఉంటే చాలు. ఎందుకంటే సమస్తము, ప్రపంచం మొత్తమును అబ్రహాము సంతతికి ప్రపంచ దేశాలన్నిటిని ఇచ్చాడు, రాజులను సమస్తం చేశాడు. నోవాహు ప్రపంచమును దేవుడు ఆశీర్వదించిన దేవుడు సంతతిని సమస్తమును నింపాడు, సమస్తము చేశాడు. ఆయనకు సర్వము సాధ్యము. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. నాకు ఏది అవసరమో ఆ దేవునికి మొర్ర పెడతా ఉన్నాను ఈ భూమి మీద. అది నా పట్ల జరుగుతుందో, జరిగితే దేవునికి మహిమనే. ఆయన నన్ను పరలోకానికి తీసుకున్న ఆ దేవునికి మహిమనే. కానీ ఈ భూమి మీద నేను చేయాల్సినది చేస్తున్నాను. తండ్రి యొక్క చిత్తమును ప్రకటిస్తూ ఉన్నాను. ప్రేమన ప్రజలారా, నమ్ముడి, దేవుని ఘనపరచుడి, బైబిల్ చదవండి. బైబిల్ ప్రపంచంలో దేవుని యొక్క మాటల యొక్క బైబిల్లోనే ఉన్నవి. కత్తిమ్మ పుస్తకాలంతా మనుషులు రాసుకున్నాం, మనవులు రాసుకున్న గ్రంథాలు, మనవులు రాసుకున్న పుస్తకాలు భూమి మీద. ఇవన్నీ క్షణికమైనవే. తెలుసా, నువ్వు బ్రతకాలి అంటే నువ్వు చదువుతున్న చదువులు, నువ్వు బ్రతుకుతున్నావు. బ్రతకడానికి కోసం నువ్వు చేసే పనులన్నీ, చదివిన చదువులైనా, చేసే పనులైనా అన్ని నువ్వు బ్రతకడానికి కోసమే, తప్పితే వేరే దానికి ఏమీ లేదు. ఈ భూమి మీద నువ్వు ఏమీ చేయలేవు. మనుషుడా, మానవులారా, మీ జీవితాలు దేవుని అర్పించుకుని దేవుని ఘనపరచుడి. ఈ ప్రార్థన అవసరతలు, ఎలాంటి రోగముల చేత, సమస్యల చేత ఎవరు ఏదైనా బాధపడినట్లయితే మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి, ప్రార్థిస్తాము. దేవుని ఘనపరచుడి,
దేవుని మహింపరచడి సమస్తము నాకు ఎలాగూ తండ్రి అయిన దేవుడు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు, మీకు కూడా తోడుగా ఉంటాడు. బైబిల్ వాక్యమును చదవండి, విశ్వసించండి, నమ్మండి. తండ్రి అయిన దేవునికి, కుమారునికి పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మొర్రపెట్టుడి, ప్రార్థనలు చేయడి. ఆ ప్రార్థనలు వింటాడు. ఆయన తన చిత్తానుసారంగా సమాధానం ఇస్తాడు. ఇంతటితో ఒక వాక్యమును ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. వినండి, దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. అందరూ దయచేసి కళ్ళు మూర్చుకోండి, ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద నీ స్వార్థ ప్రకటిస్తున్నానయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.